మన వల్ల ఉక్రెయిన్ వార్ అయింది అంటున్నాడు. అది పచ్చి అబద్ధం. మోడీ వార్ అని అమెరికా చెప్తుంది. అసలు ఉక్రెయిన్ వార్కు ఇండియాకి ఏం సంబంధం? అది యూరోపియన్ గడ్డపైన జరుగుతోంది. దానికి కారణం ఏంటి? మనం చెప్తే రష్యా పుతిన్ యుద్ధం చేశాడు. మన రష్యాకు చెప్పాడు మన ప్రైమ్ మినిస్టర్ దిస్ నాట్ దేర్ ఆఫ్ వార్ అని. ఉక్రెయిన్కు చెప్పాము మన ప్రమేయం ఏమీ లేదు. మరి కాదు, మీరు ఆయిల్ కొనడం వల్ల రష్యాకు డబ్బులు వస్తున్నాయి, దాని నుంచి అటాక్ చేస్తున్నాయి. అనేక సార్లు మనం ఉదాహరణలతో సహా చెప్పాము. రష్యా అమ్మే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్లో హైయెస్ట్ కొంటున్నది ఎవరు? యూరోపియన్ యూనియన్, అమెరికా మిత్ర దేశాలు. ఇప్పటికీ జర్మనీతో సహా అన్ని అమెరికా యూరోప్ దేశాలు రష్యాతో ఎనర్జీ రిలేషన్స్ ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాయి. అసలు ఆ మాటకి వస్తే ట్రంప్ ఇప్పుడు ఫస్ట్ టైం రాజ్నెఫ్ట్ లుకాయిల్ పైన ఆంక్షలు విధించాడు. కానీ ఇప్పటి వరకు రష్యన్ ఆయిల్ ఈజ్ నాట్ ఎ శాంక్షన్ కమాడిటీ. మనం మొదట్లో మనం కొనమని అమెరికానే చెప్పింది. మీరు కొనకపోతే గ్లోబల్ ఆయిల్ డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ వల్ల ఆయిల్ ప్రైసెస్ పెరిగితే రష్యానే లాభపడుతుంది, అందువల్ల మీరు కొనండి అని మనకు చెప్పింది అమెరికా. ఇండియా కొన్నప్పుడు మనల్ని మెచ్చుకుంటూ అమెరికా మంత్రులు స్టేట్మెంట్లు ఉన్నాయి, మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది. యుఎస్ అప్రిషియేట్స్, యుఎస్ హేల్స్ ఇండియా పర్చేజింగ్